మరి సంఘంలో మరి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అయినాయి. మరి నేను కంటిన్యూ 3 రోజులు వచ్చాను. తర్వాత సడన్లీ మళ్ళీ ఫీవర్ వచ్చేసి నేను మళ్ళీ 3 రోజులు రాలేకపోయాను. అయినను ఎంతో భయంకరంగా ఫీవర్ వచ్చిన చలి జ్వరంలో నేను వణుకుతూ 2 రోజులు పడుకున్నా, కానీ దేవుడు మళ్ళీ నన్ను ముట్టిండు. వాక్యాల ద్వారా నన్ను ఎంతగానో బలపరిచిండు. ముఖ్యంగా ఏంటంటే, నేను సంవత్సరం నుంచి మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మల నేను దూరమైన, నా తండ్రికి చాలా దూరమైన నేను. ఎందుకంటే 90 పరిస్థితుల వల్ల మరి దేవుడు ఎందుకు నన్ను ఇంకా శోధిస్తూనే ఉన్నాడు, నా కుటుంబం ఎందుకు రోజు రోజుకి దిగజారిపోతుందన్న కోపంతో నేను నా దేవుడికి చాలా దూరమైన నేను. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఉపవాస ప్రార్థనలో నన్ను మళ్ళీ ముట్టిండు, కరుణించిండు. మరి పరిశుద్ధాత్మతోని నన్ను అభిషేకించిండు. మరి ఎంతో నన్ను దేవుడు వచ్చి స్వయంగా వచ్చి నన్ను కౌగిలించుకొని మరి నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. మరి దేవుడికి వందనాలు. దేవా, నేను ఒకటే మాట అన్నా, నేను నిజంగా నీ బిడ్డనే అయితే నన్ను ముట్టు, నీ సేవ చేయాలని. నా భర్తకు మంచి ఉద్యోగం వస్తే, నా పిల్లలు మంచి నీ సేవలో ఉండి వాళ్ళు నీలో ఎదగాలని. నేను ఏ ధనము, ఆస్తి, ఐశ్వర్యం నేను అడగలేదు. ఉండడానికి ఒక ఇల్లు అడిగిన, అయినా నువ్వు ఇవ్వలేదు. నేను దానికి కూడా నేను నిందిస్తలే. మాకు ఆరోగ్యాలు బాగా లేకున్నా కూడా నీ సన్నిధిని నమ్ముకున్నా. అయినా కూడా మమ్మల్ని శోధిస్తూనే ఉన్నావు. కానీ మమ్మల్ని నువ్వు తప్ప మరి ఎవ్వరు బాగు చేయలేరు తండ్రి. మరి నా తండ్రులు అందరూ విడిచిపెట్టిండ్రు, కానీ వాళ్ళు ఎవ్వరు నాకు తోడు లేరు. నువ్వు ఉన్నావు. ఈ లోకంలో నేను జీవించినంత వరకు నువ్వే నాకు తోడు ఉండాలి. మరి నీ బిడ్డనైతే నీ పరిశుద్ధాత్మతో నన్ను ముట్ట అన్నప్పుడు వెంటనే దేవుడు తన అభిషేకంతో ఒక అగ్నిలాగా నాతోని ముట్టుకొని కౌగిలించుకున్నాను. స్వయంగానే నా దేవుని యొక్క పాదాలను చూశాను. ఎంత అసలు ఆ రోజు నేను చైర్లో కూర్చున్నాను, కానీ నాకు అసలు అవ్వట్లేదు. లేచి గంతులు వేయాలి, నా దేవుడి కోసం కేకలు వేయాలని. కానీ నేను అసలు నా వశంలో నేను లేను. అసలు అంతగా దేవుడు నన్ను అభిషేకించాడు. కానీ నేను ఒక్క క్షణంలో నిజంగా దేవా, నేను పాపంలోనే పుట్టి మరి అన్నిలలో ఉన్నా నేను. అయినా మరి నీ బిడ్డ ద్వారా నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు. నా భర్త దేవుడే నా దేవుడు అని నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మలేదు. నా కుటుంబాన్ని కూడా నేను వదులుకొని వచ్చేసినాను. ఏ ఫంక్షన్స్ అయినా నేను వెళ్ళట్లేదు. నువ్వే నాకు కావాలని. మరి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఇంతకంటే నాకు ఇంకేం కావాలని దేవుడిని చేసినాను. మరి దేవుడు దైవజనుల ద్వారా ప్రతిరోజు వాక్యాలతో మమ్మల్ని ఎంతగానో బలపరిచిండు. స్త్రీలంగా నేను ఒక్కటే కోరుకున్నా, ఈ సంఘంలో మరిన్ని వాక్యాలు మేము దినదినము దైవజనుల ద్వారా వింటున్నాము. మరి షిమి పాస్టర్, జర్మీ అంకుల్, మరి పెద్ద పాస్టర్, అనేకమైన మాకు తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడు విన్నా కొత్తగా విన్నట్టుగానే ఎన్నో అద్భుతాలు. అసలు వాక్యాలు విన్నప్పుడంతా మాకు చాలా హృదయం కదిలిపోయింది. నేను ఒక్కటే అనుకున్న, స్త్రీలంగా మేము ఈసారి సంవత్సరము వెంకటాపురాన్ని కదిలించాలి. ఇంటింటికి వెళ్ళి మేము సువార్త ప్రకటించాలి. మమ్మల్ని ఎవరన్నా ఆహ్వానించని ఇవ్వకపోని మేము ఇళ్ళకు జ్వరపడైనా మేము ప్రార్థనలు చేయాలి, వాళ్ళకు సువార్త ప్రకటించాలి అని నేనైతే నిర్ణయించుకున్నా. మరి మా సహోదరులు కూడా నాకు సహాయం చేస్తారు. ఎందుకంటే మేమంతా ఒకటే. దేవుడు మరి ఆత్మీయ కుటుంబాన్ని, అక్క చెల్లెళ్ళని నాకు ఇచ్చిండు.